హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్. నేను మీ ఆర్కే సాన్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించినటువంటి శాతవాహనులు, ఓకేనా, శాతవాహనుల డైనస్టీ రాజవంశము గురించిన టాప్ 100 బిట్స్ని మార్క్ టెస్ట్ రూపంలో మీకు అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇది మీకు చాలా బాగా ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతుంది ఎగ్జామ్ ముందు, ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి టోటల్ క్లాస్ కూడా ప్రొవైడ్ చేశాను, ప్లేలిస్ట్లో ఉంది. అది చూసిన తర్వాత మీరు కనుక ఈ ప్రాక్టీస్ బిట్స్ చూసినట్లయితే చాలా ఈజీగా అర్థమయ్యే అవకాశము ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో తప్పకుండా చివరి వరకు కూడా చూడండి, ఎందుకంటే ప్రతి బిట్ కూడా ఇంపార్టెంటే. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఓకేనా. క్లాస్లోకి వెళ్దాం. మొదటి క్వశ్చన్, శాతవాహన రాజ్యస్థాపకుడు శ్రీముఖుడు వేయించిన నాణములు లభించినటువంటి ప్రదేశము ఏది? ఆన్సర్ కోటిలింగాల. నెక్స్ట్ వన్, శాతవాహనుల పాలకులు మొత్తము 30 మంది అని ఏ పురాణం ప్రకారము తెలుస్తుంది? ఆన్సర్ మత్స్య పురాణము. నెక్స్ట్ వన్, శాతవాహనుడి యొక్క నాణములు లభించినటువంటి ప్రదేశము ఏది? ఆన్సర్ మెదక్లోని కొండాపూర్ ప్రాంతము. నెక్స్ట్ వన్, కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల వద్ద లభ్యమైన నాణములోని శ్రీముఖుడు ఏమని పిలువబడ్డాడు? ఆన్సర్ చిముక. నెక్స్ట్ వన్, శ్రీముఖుడు ఏ తెగవారిని ఓడించి వివాహ సంబంధాలు ఏర్పరచుకున్నారు? ఆన్సర్ రాఠీకులు. నెక్స్ట్ వన్, శ్రీముఖుడు ఏ ఏ మతాలను స్వీకరించాడు? ఆన్సర్ జైన మరియు వైదిక. వైదిక అంటే హిందూ మతము. నెక్స్ట్ వన్, కన్హౌరి నాసిక్ గుహలను ఏ శాతవాహన రాజు త్రవ్వించాడు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ కన్హుడు మరియు లేదా కృష్ణుడు. కన్హుడు లేదా కృష్ణుడు. నెక్స్ట్ వన్, ప్రాకృతంలో నానాగఢ్ శాసనము వేయించినది ఎవరు? ఆన్సర్ దేవి నాగానిక, 1వ శాతకర్ణి భార్య. నెక్స్ట్ వన్, 1వ శాతకర్ణి అప్రతిహార చక్ర ఏకవీర శూర దక్షిణ పతాపతిగా ఏ శాసనంలో పేర్కొనబడ్డాడు? ఆన్సర్ నానాగఢ్ శాసనములో. నెక్స్ట్ వన్, మొదటిసారిగా బ్రాహ్మణులకు పన్ను మినహాయింపు భూములను దానంగా ఇచ్చిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ 1వ శాతకర్ణి. నెక్స్ట్ వన్, ఏ శాతవాహన రాజు కాలంలో కళింగ కారవేలుడు బట్టిప్రోలుపై దాడి చేయడం జరిగింది? ఆన్సర్ వేదశ్రీ శాతకర్ణి లేదా పూర్ణోత్సంగుడు. నెక్స్ట్ వన్, సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ 2వ శాతకర్ణి. నెక్స్ట్ వన్, కాతాంత్ర వ్యాకరణమును సంస్కృతంలో రచించిన శర్వవర్మ ఏ శాతవాహన రాజు ఆస్థానంలో ఉండేవారు? ఆన్సర్ కుంతల శాతకర్ణి. నెక్స్ట్ వన్, 1వ పులోమావి నాణములు రచించిన ప్రదేశము ఏది? లభించిన ప్రదేశము? ఆన్సర్ పాటలీపుత్ర సమీపాన గల కుహరము వద్ద. నెక్స్ట్ వన్, పులోమావి అనే పేరుకు తెలుగులో అర్థము ఏమిటి? ఆన్సర్ గడ్డిలో జన్మించిన వాడు అని అర్థము. నెక్స్ట్ వన్, శాతవాహనులలో కవి వత్సలుడు అనే బిరుదు గల రాజు ఎవరు? ఆన్సర్ హాలుడు. నెక్స్ట్ వన్, హాలుడు ప్రాకృతంలో రచించిన గ్రంథము ఏది? ఆన్సర్ గాథ సప్తశతి. ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా. నెక్స్ట్ వన్, ఏక బ్రాహ్మణ ఆగమ నిలయ అనే బిరుదులు గల శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, రాజుల తల్లుల పేర్లను తమ పేర్లతో జోడించుకునే సాంప్రదాయం ఏ శాతవాహన రాజు నుండి ప్రారంభమైంది? ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ దగ్గర శకరాజు సహపాలుని ఓడించిన యుద్ధము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ జోగల్ తంబి యుద్ధము.
నెక్స్ట్ వన్, రెండవ పులోమావిని దక్షిణ పతేశ్వరుడిగా పేర్కొనబడిన శాసనం ఏది? ఆన్సర్ నాసిక్ శాసనము. నెక్స్ట్ వన్, రెండవ పులోమావి కాలంలో నిర్మించబడిన ప్రఖ్యాత స్తూపం ఏది? ఆన్సర్ అమరావతి. నెక్స్ట్ వన్, ఓడ తెరచాప లేదా లాంగరు వేసిన ఒక ఓడ చిహ్నంతో నాణములు ముద్రించినది ఎవరు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ వన్, బళ్ళారిలో మేకధోని శాసనాన్ని వేయించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ మూడవ పులోమావి. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో మహామాత్యగా పిలువబడిన వారు ఎవరు? ఆన్సర్ ఆర్థిక మంత్రి. నెక్స్ట్ వన్, గ్రామాలలో సమస్యల పరిష్కారం చేసే ప్రభుత్వ అధికారి ఎవరు? ఆన్సర్ మహాకార్యక. నెక్స్ట్ వన్, రాజు యొక్క సొంత భూమిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ రాజ కంకెట్ట. నెక్స్ట్ వన్, భూమి శిస్తును నిర్ణయించి ఆ శిస్తును వసూలు చేసే వాడిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ రజ్జ గాహకుడు. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో ముఖ్యమైన ఓడరేవు పట్టణము ఏది? ఆన్సర్ బారుకచ లేదా బ్రోచ్. ఇది గుజరాత్ ప్రాంతంలో ఉంది. నెక్స్ట్ వన్, శాతవాహనుల రాజధానిని ఆంధ్ర అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ గుత్తి వెంకట్రావు, ఆర్జీ బండార్కర్, ఏ స్మిత్, బర్జెస్ మరియు బర్నెట్ అనేటువంటి చరిత్రకారులు శాతవాహనుల రాజధానిని ఆంధ్ర ప్రాంతం అని పేర్కొన్నారు. నెక్స్ట్ వన్, శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ పిటి శ్రీనివాస అయ్యంగార్. నెక్స్ట్ వన్, క్షత్రియ దర్పమాన మర్దన అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, శాతవాహనుల రాజధానిని ప్రతిష్టానపురం నుంచి అమరావతికి మార్చారు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆన్సర్ పిటి శ్రీనివాస అయ్యంగార్, వివి మిరాషి, రాయ్ చౌదరి. నెక్స్ట్ వన్, తొలి శాతవాహనులలో గొప్ప రాజుగా ఎవరిని పేర్కొంటారు? ఆన్సర్ ఒకటవ శాతకర్ణి. నెక్స్ట్ వన్, ఏ శాసనంలో ఒకటవ శాతకర్ణి అప్రతిహార చక్ర, ఏకవీర, శూర, దక్షిణ పతాపతి అనే బిరుదులతో కీర్తించబడ్డాడు? ఆన్సర్ నానాగఢ్ శాసనములో. నెక్స్ట్ వన్, ఒకటవ శాతకర్ణి కళింగ కారవేలుడిపై దండెత్తి తన సామ్రాజ్యాన్ని తూర్పు భారతదేశం వైపు విస్తరించినట్లుగా ఏ జాతక కథ ద్వారా తెలుస్తుంది? ఆన్సర్ చుల్లకళింగ జాతక కథ. నెక్స్ట్ వన్, ఎవరి ఆస్థానంలో గుణాద్యుడు పైచాచిక భాషలో బృహద్గదను రచించడం జరిగింది? ఆన్సర్ కుంతల శాతకర్ణి. నెక్స్ట్ వన్, శాతవాహనులు రాజధానిని శ్రీకాకుళం నుంచి అమరావతికి, అక్కడి నుండి ప్రతిష్టానపురానికి మార్చారు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆన్సర్ బర్జెస్ లేదా బర్నెట్. నెక్స్ట్ వన్, పైచాచిక భాషను ప్రాచీన తెలుగు భాషతో పోల్చినది ఎవరు? ఆన్సర్ దినేష్ చంద్ర సర్కార్. నెక్స్ట్ వన్, శాతవాహనులలో గొప్ప రాజు ఎవరు? ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, ఎవరి వివాహం గురించి కుతూహలుడు లీలావతి పరిణయంను రచించారు? ఆన్సర్ హాలుడు మరియు లీలావతిల వివాహమును గూర్చి. నెక్స్ట్ వన్, క్రీస్తు శకము 78లో శాలివాహన యుగాన్ని ప్రారంభించినది ఎవరు? ఆన్సర్ గౌతమిపుత్ర శాతకర్ణి. నెక్స్ట్ వన్, కుంతల శాతకర్ణి గురించి ఏ గ్రంథాలలో ప్రస్తావించబడింది? ఆన్సర్ వాత్సాయనుడి కామసూత్ర, రాజశేఖరుడి కావ్యమీమాంస, గుణాద్యుడి బృహద్గద. నెక్స్ట్ వన్, శాతవాహనులను శాలివాహనులు అని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ హేమచంద్రుడు. నెక్స్ట్ వన్, హుయాన్ సాంగ్ ధాన్య కటకాన్ని ఏ పేరుతో ప్రస్తావించడం జరిగింది? ఆన్సర్ తెనక బెనక అనే పేరుతో ధాన్య కటకాన్ని ప్రస్తావించారు. ఎవరు? హుయాన్ సాంగ్. నెక్స్ట్ వన్, ఓడ తెరచాప ఎలాధ
లాంగరు వేసిన ఓడ చిహ్నంతో నాణమును ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ వన్, హర్షవర్ధనుని చరిత్రకారుడు, ఆయన బాణభట్టుడు ఏ శాతవాహన రాజును సముద్రాధిపతి అని పేర్కొన్నారు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ వన్, కొడవలి శాసనాన్ని వేయించిన వారు ఎవరు? ఆన్సర్ చంద్రసేనుడు లేదా చంద్రశ్రీ. నెక్స్ట్ వన్, శాతవాహనుల పరిపాలన గురించి ఏ శాసనంలో పేర్కొనబడింది? ఆన్సర్ నాసిక్ శాసనము. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో రాజా అమాత్య అనగా రాజు ఆదేశాలను అమలు పరిచేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, మలి శాతవాహనులలో గొప్ప రాజు ఎవరు? ఆన్సర్ యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో పట్టణ పరిపాలన కొరకు నిగమ సభ ఉండేది. అయితే నిగమ సభలోని సభ్యులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ గహపతులు. నెక్స్ట్ వన్, గౌతమిపుత్ర శాతకర్ణికి వర్ణ సాంకర్య నిరోధక అనే బిరుదు ఎందుకు ఇవ్వబడింది? ఆన్సర్ విదేశీ తెగవారైన శకులను శాతవాహన సమాజంలో కలపడాన్ని అడ్డుకున్నాడు. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో ఆధునిక వ్యవసాయ పనిముట్టు తయారు చేయటకు ఏర్పాటు చేయబడిన సాంకేతిక నిపుణుల సంఘంను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఉదక యంత్రిక. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో భూమి శిస్తుని ఏమని పిలిచేవారు? ఆన్సర్ బాగా లేదా దేయమేయ. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో చేతి వృత్తుల వారిపై విధించే పన్నును ఏమని పిలిచేవారు? ఆన్సర్ కురుకర. నెక్స్ట్ వన్, న్యాచురల్ హిస్టరీ రచించినది ఎవరు? ఆన్సర్ ప్లీనీ. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో విదేశీ వర్తకం లేదా సుదూర ప్రయాణాలు చేసేవారిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ సార్ధవాహకులు. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో స్వదేశీ వర్తకులు సంఘాలుగా ఏర్పడేవారు. ఈ సంఘాలను నిభయ లేదా నికాయ అనేవారు. ఈ సంఘాలు నిర్వహించే సమావేశాన్ని గోష్ఠి అనేవారు. ఈ గోష్ఠికి అధ్యక్షుడిని ఏమని పిలిచేవారు? ఆన్సర్ శెట్టి. నెక్స్ట్ వన్, శాతవాహన కాలం నాటి స్వదేశీ విదేశీ వర్తకం గురించి వివరించే ఉజ్వల అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ హరిదత్తుడు. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో దేశీయంగా వజ్ర పరిశ్రమకు పేరొందిన నగరం ఏది? ఆన్సర్ పల్నాడు. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో ప్రధాన ఎగుమతులు ఏవి? ఆన్సర్ సుగంధ ద్రవ్యాలు, మణులు, ముత్యాలు, పట్టు వస్త్రాలు, సన్నని పట్టు వస్త్రాలు. నెక్స్ట్ వన్, హాలుని గాథ సప్తశతి పుస్తకం ఎవరి ప్రార్థనతో ప్రారంభమవుతుంది? ఆన్సర్ శివుడి లేదా శివుని ప్రార్థనతో. నెక్స్ట్ వన్, శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు మొదట్లో ఏ మతాన్ని పాటించేవాడు? ఆన్సర్ జైన మతాన్ని. నెక్స్ట్ వన్, వడ్డయానకొండపై జైన బసదిని నిర్మించినది ఎవరు? ఆన్సర్ సంప్రతి. నెక్స్ట్ వన్, ఆంధ్రదేశంలో మొట్టమొదటి జైనాచార్యుడు ఎవరు? ఆన్సర్ కొండ కుందాచార్యుడు. నెక్స్ట్ వన్, శాతవాహన కాలంలో 18 వృత్తి శ్రేణి వారు ఉండేవారు. ఒక్కొక్క శ్రేణికి గల అధ్యక్షుడిని ఏ పేరుతో పిలిచేవారు? ఆన్సర్ శ్రేష్ఠి. నెక్స్ట్ వన్, గరిక యంత్రం అనగా ముడి పత్తి నుంచి విత్తనాలు వేరు చేయు యంత్రాన్నే గరిక యంత్రం అని పిలిచేవారు. నెక్స్ట్ వన్, శాతవాహన కాలంలో ప్రధాన దిగుమతులు ఏవి? ఆన్సర్ వెండి, బంగారం మరియు వైన్. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో సౌదికులు అని ఎవరిని పిలిచేవారు? ఆన్సర్ కళ్ళు గీచేటువంటి కార్మికులని, గీత కార్మికులు. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో రాజ్యాధికారం వంశపారంపర్యం. రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి ముందు రాజపుత్రులు రాజ్యపాలకులకు అవసరమైన అన్ని విద్యలలోనూ శిక్షణ పొందేవారని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? ఆన్సర్ హతిగంప శాసనము. నెక్స్ట్,
సమరసారం అనే గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ కొండకుందాచార్యుడు. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో విధించే భూమి శిస్తు అయిన దేయమేయ సాధారణంగా ఎంత ఉండేది? ఆన్సర్ 1/6 వంతు ఉండేది. నెక్స్ట్ వన్, ఉదక యంత్రం అంటే ఏమిటి? ఆన్సర్ భూమిని దున్నేటువంటి ఒక యంత్రము, నాగలి మాదిరి ఉంటుంది. నెక్స్ట్ వన్, 1779లో అమరావతి స్తూపాన్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్ కర్నల్ క్యాలిన్ మెకాంజీ. నెక్స్ట్ వన్, మహాదేవ భిక్షువు ఏ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు? ఆన్సర్ చైత్యక వాదము. బుద్ధుని జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజించేటువంటి ఒక పద్ధతి. నెక్స్ట్ వన్, శాతవాహనుల కాలంలో సరిహద్దు ప్రాంతాల రక్షణకు సైన్యాధిపతులు ఉండేవారు. వీరికి సామంత హోదా ఇవ్వబడేది. వీరిని గౌల్మికులు అంటారు అని పేర్కొంటున్నటువంటి శాసనము ఏది? ఆన్సర్ మ్యాకధోని శాసనము. నెక్స్ట్ వన్, అజంతా గుహలలోని 10వ నెంబర్ గుహలో చిత్రలేఖనం దేని గురించి చెక్కబడింది? ఆన్సర్ శ్వేత గజ జాతక. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన చైత్యం అయిన గుంటుపల్లి ఏ జిల్లాలో కలదు? ఆన్సర్ పశ్చిమ గోదావరి జిల్లా. నెక్స్ట్ వన్, ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధాచార్యుడు ఎవరు? ఆన్సర్ మహాదేవ భిక్షువు. నెక్స్ట్ వన్, శాతవాహన ఆస్థానంలోని 52 మంది సేనాధిపతులు తమ పేర్ల మీదుగా 52 జైన దేవాలయాలు నిర్మించారని ఏ ఆధారం ప్రకారం తెలుస్తుంది? ఆన్సర్ జీన ప్రభాసూరి రచించిన కల్ప ప్రదీప అనేటువంటి ఒక గ్రంథం ఆధారంగా మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో మనము ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా శాతవాహనుల చరిత్రను గురించిన ప్రాక్టీస్ బిట్స్ని చాలా సింపుల్గా ఈజీగా చెప్పుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్లయితే ఇందులో నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ చేయద్దు, చివరి వరకు వీడియోని చూడండి. 1-2 సార్లు చూస్తే మీకే ఈజీగా అర్థమవుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన పూర్తి క్లాస్ కూడా ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఎవరైనా నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.